నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. పెదాల పగుళ్ళు, మొటిమలు అనేవి సాధారణంగా ప్రతి అమ్మాయిలోనూ వస్తూ ఉంటాయి అని అనుకుంటే పొరపాటే. వీటిని అశ్రద్ధ చేయవద్దు. జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి, తగ్గే మార్గం ఏంటి, ఎలాగో తెలుసుకుందాం. జిడ్డు చర్మ తత్వం, చుండ్రు, ఒత్తిడి, నిద్రలేమి వంటివి మొటిమలకు కారణమవుతుంటాయి. అసమతుల్యత వల్లే ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి వారు ఎక్కువగా సౌందర్య లేపనాలను వినియోగించకూడదు. గాఢత ఎక్కువగా ఉన్న షాంపూల కారణంగా చర్మం దెబ్బతింటుంది. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉన్న వాటి వల్ల వస్తాయి. తేనె, టీ, ట్రీ ఆయిల్, యాపిల్ సిడార్ వెనిగర్, గ్రీన్ టీ, అలాగే కలబంద వంటి వాటిని చిట్కాలుగా ఉపయోగించి ముఖానికి పూత వేసుకుంటే ఇవి తగ్గుముఖం పడతాయి. ఇంకా పెదాల విషయానికి వస్తే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల పెదాలు పగులుతూ ఉంటాయి. అయితే కొంతమందిలో మాత్రం సీజన్స్తో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదురవుతుంటాయి. దీనిని నివారించాలంటే సరిపడా నీళ్లు తాగాలి. ఈ సమస్యని మనం లాలాజలంతో తడపడం కానీ, లేదంటే పెదవులను కొరకడం కానీ ఇలాంటివి వస్తుంటాయి. ఈ సమస్య అనేది ఇంకా పెద్దది అవుతుంది. అప్పుడు ఈ సమస్య ఉన్నప్పుడు రోజు రాత్రిపూట పెదవులకు వెన్న రాసుకోండి. అంతేకాకుండా కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, ఆలివ్ ఆయిల్ కానీ వాడచ్చు. కనీసం 2 రోజులకు ఒకసారి అయినా చెంచా పంచదారలో 2 చుక్కల బాదం పొడిని కలిపి మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. ఇవండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూ